అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి కథ ఏమిటి, స్కంద షష్ఠి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి శరవణ భవాయ షణ్ముఖాయ నమః అని కామెంట్ చేయండి. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠిగా కూడా జరుపుకుంటారు. ఇది భారతదేశంలో దక్షిణ ప్రాంతాలలో జరుపుకునే ముఖ్యమైన సందర్భం. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం పాటించి కార్తికేయ స్వామికి ప్రార్థనలు చేస్తారు. చాలామంది భక్తులు స్కందస్వామికి అంకితం చేయబడిన ఆలయాలను సందర్శిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి పేరు వినే ఉంటారు. శివపార్వతుల రెండవ కుమారుడు, వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్య స్వామి. ఆయనని భక్తులు కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహనుడు అనే పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. తారకాసురుడు అనే రాక్షసుని వారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి. అతని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతనిని చంపటం ఎవరి తరమూ కాదనే పరిస్థితి ఏర్పడింది. 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు. ఈశ్వర తేజాంశ సంభవని వల్లనే వీడికి మరణం ఉంటుందని బ్రహ్మదేవుడు చెబుతాడు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్రికుల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళుతారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్రికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వలన మరియు 6 ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తేయకుడని అంటారు. అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచ్చే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లతో పిలువబడ్డాడు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజన్నమాట. కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు. కార్యోన్ముక్తుడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు. సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుణ్ణి సంహరిస్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.